ప్రియుడితో కలిసి భర్తను హతమర్చి గుండెపోటుగా చిత్రీకరించిన ఓ ఇల్లాలి క్రైమ్ కథ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త హార్ట్అటాక్తో చనిపోయాడంటూ హడావిడిగా అంత్యక్రియలు సైతం పూర్తి చేసింది నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం బోర్గం గ్రామానికి చెందిన సౌమ్య అనే మహిళ. అయితే ఇజ్రాయెల్లో ఉన్న మృతుడి సోదరుడికి అనుమానం రావడంతో ఆమె ఆడిన డెత్ డ్రామా బట్టబయలైంది. 35 ఏళ్ల పల్లాటి రమేష్ కి సౌమ్యకి 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 2 కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. గత నెల 20న రమేష్ ఇంట్లో గుండెపోటుతో మృతి చెందాడని బంధువులకు చెప్పి హడావిడి చేసింది. అయితే రమేష్ ఒంటిపై గాయాలున్నట్టు తెలుసుకున్న మృతుడి సోదరుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించడంతో సౌమ్య ఆడిన నాటకం బయటపడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ పోలీసులకు గత నెల 21న ఇజ్రాయెల్లో ఉంటున్న మృతుడు రమేష్ సోదరుడు ఫోన్ చేసి తన తమ్ముడి మరణంపై అనుమానాలున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గత నెల 24న మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. తాజాగా వచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టులు రమేష్ ది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యేనని తేలింది. నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సౌమ్యకు అక్కడి పిఈటి నందిపేట్ మండలం బాద్గుణకు చెందిన నాలేశ్వర్ దిలీప్తో వివాహేతర సంబంధం ఉంది. విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గతేడాది ఆగస్టులోనే రమేష్ బండిపై వెళ్తుండగా కారుతో ఢీకొట్టి చంపాలని చూశాడు సౌమ్య ప్రియుడు దిలీప్. ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో సుపారీ గ్యాంగ్ తో మర్డర్ ప్లాన్ చేయించింది. తన ఉంగరాన్ని అమ్మి 35,000 రూపాయలు సుపారీ ఇచ్చింది. గత నెల 19న మంచినీటిలో 10 నిద్రమాత్రలు కలిపి తాగించింది. నిద్రలోకి జారుకున్న భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్ కి ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తానే రంగంలోకి దిగింది సౌమ్య. దిలీప్ తమ్ముడు అభిషేక్ తో కలిసి సౌమ్య ఆమె ప్రియుడు టవల్ రమేష్ మెడకు బిగించి దిండుతో ముక్కు నోరు మూసి రమేష్ ని హతమార్చారు. ఈ కేసులో సుపారీ గ్యాంగ్ తో పాటు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.